హాయ్ అండి. అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం ఒక్క హీరోయిన్ అయితే తప్పుకోబోతుంది. అది ప్రైమ్ టైమ్ సీరియల్ అనేసైతే ఇన్ఫర్మేషన్ వస్తుంది. అసలు ఎవరు తప్పుకుంటారు? మనకు ప్రైమ్ టైమ్ అంటే టాప్ 5 సీరియల్స్, టాప్ 6 సీరియల్స్‌లో ఎవరు నటిస్తా ఉంటారు? అసలు ఏం జరుగుతా ఉంది అనేది ఒక వీడియో అయితే చేద్దామనేసి ఈ వీడియో చేస్తున్నాను. ఎవరైనా కొత్తగా చూస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి వీడియో చూడండి. ఓన్లీ సీరియల్ కంటెంట్, టీఆర్పీ రేటింగ్స్, వాళ్ళ రెమ్యునరేషన్‌లు, అలాగే సీరియల్ అప్‌కమింగ్ ఎపిసోడ్స్, సండే అనాలిసిస్‌లు ఇవి మాత్రం మన ఛానల్‌లో వస్తుంటాయి. ఒక ఛానల్‌లో ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి. మీకే తెలుస్తుంది ఎంత ఇన్ఫర్మేషన్ ఉందో సీరియల్ గురించి అనేసి. సరే అనేసి మనం ఇక్కడ మెయిన్‌గా మాట్లాడుకోవాల్సింది మొత్తము 6 సీరియల్ అయితే మన టాప్ సీరియల్స్ అని మాట్లాడుకోవచ్చు. దాంట్లో ఫస్ట్ 'కార్తీక దీపం' సీరియల్. 'కార్తీక దీపం' సీరియల్‌లో దీప క్యారెక్టర్ ఇప్పుడు ముందు ఎలాగా ఉందో ఇప్పుడు కూడా అదే విధంగా ఉంది. అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. అంటే విలన్‌గా మారడం, అంటే కొంచెం అవమానించబడ్డం, అంటే కొంచెం ఇన్సల్ట్ లాగా, అంటే క్యారెక్టర్‌ని ఇన్సల్ట్ చేస్తే ఎలా ఉంటుంది, ఆ విధంగా ఇన్సల్ట్ చేసే క్యారెక్టర్ అయితే లేదు కాబట్టి దీప గారైతే 99.9% 100% అయితే దీప గారైతే కాదు. ఇంక మనం మాట్లాడుకోవాల్సింది చిన్ని సీరియల్‌లో హీరోయిన్ చేంజ్ ఉండే ఛాన్స్ ఉందా అంటే చిన్ని సీరియల్‌లో కూడా లేదనే అనుకుంటాను. ఎందుకంటే ఆల్రెడీ సెకండ్ జనరేషన్ కొత్తగా స్టార్ట్ అయింది కాబట్టి చిన్ని సీరియల్‌లో కూడా వచ్చే ఛాన్స్ అయితే వెరీ లో అయితే ఉంది. ఇంక బ్రహ్మముడి సీరియల్‌లో కావ్య గురించి మాట్లాడుకున్నట్టయితే కావ్య చేంజ్ అయ్యే ఛాన్స్ ఉందంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ అవుతుంది. ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఒకవేళ సెకండ్ జనరేషన్ ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా? సెకండ్ జనరేషన్ వచ్చినప్పుడు కావ్యని ఏమైనా మారుస్తా అంటారా? అంటే కావ్యకి డేంజర్ ఉందనేసి మనకు చెప్తా ఉంటారు. ఇప్పుడు ఎపిసోడ్‌లో చూసుకున్నట్టయితే కావ్యకి డేంజర్ ఉందని చెప్తా ఉంటారు. ఆ డేంజర్ వల్ల సెకండ్ జనరేషన్ మొదలైన తర్వాత కావ్య ఏమైనా చేంజ్ అయ్యే ఛాన్స్ ఉందా? ఉంది. 99% చేంజ్ లేదు. కానీ 1% అయితే మనం నమ్మొచ్చు కావ్య చేంజ్ అయ్యే ఛాన్స్ ఉందనేసి. అలాగే 'నువ్వుంటే నా జతగా' సీరియల్‌లో మిథున క్యారెక్టరు ఫస్ట్ నుంచి ఎలాగ ఉందో అలాగే ఉంది. ఇప్పుడు దేవ పైన ఎక్కువ ప్రేమ ఉంది. లిటరల్లీ అప్పటికన్నా ఇప్పుడు ఇంకా మిథున క్యారెక్టర్ హై అయిందనే చెప్పొచ్చు. అలాగే 'నువ్వుంటే నా జతగా' ఒక పాయింట్ క్వాలిటీలో బెస్ట్ సీరియల్ అని నేను చెప్తాను. ఎందుకంటే వేరే సీరియల్స్ కంపేర్ చేసామంటే మనం మొబైల్‌లో చూసినా, టీవీలో చూసినా గానీ బ్రైట్‌నెస్ మాత్రం లిటరల్లీ సూపర్ అసలు. కెమెరా క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకైతే. మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. అక్కడ 'నువ్వుంటే నా జతగా' మిథున మారే ఛాన్స్ అయితే వెరీ, వెరీ లో అని చెప్పొచ్చు. ఇంటింటి రామాయణం సీరియల్ త్వరలో ఎండ్ అవ్వబోతుందనేసి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. దాని గురించి మనం మాట్లాడుకుందాం గానీ వేస్టే అనేసి అయితే నేను అనుకుంటాను. ఇంక మనం మాట్లాడుకోవాల్సింది 'గుండెనిండా గుడి గంటలు' మీనా చేంజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందా అని అంటే ఉండే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు కాదు, దాదాపు 1 మంత్, 2 మంత్స్ నుంచి అయితే ఫేక్ న్యూస్‌లు అయితే వస్తానే ఉన్నాయి. కుప్పలు కుప్పలుగా వస్తున్నాయి. అంటే వసుధార గారు వస్తా అంటారు. గుప్పుడంత మనసు హీరోయిన్ వసుధార గారు వస్తా అంటారు అనేసి అయితే చెప్తా ఉంటారు. ఇక్కడ మీనా చేంజ్ అయ్యే ఛాన్స్ ఉందా అంటే లేదు. 100% లేదనుకుంటాను. ఎందుకంటే ప్రభావతి గారు ఎంత టార్చర్ పెట్టినప్పుడు ఉన్నారు. అలాంటిది ఇప్పుడు ప్రభావతి గారు రోజు రోజుకి మారుతా ఉంటారు. అలాంటి మారేటప్పుడు మారిపోతారంటే మాత్రం నేనైతే నమ్మదలుచుకోలేదు. ఇంక మెయిన్‌గా మాట్లాడుకోవాల్సింది 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' సీరియల్ హీరోయిన్ ప్రేమ గారి గురించి మాట్లాడుకోవాలి. నర్మదా గారి గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళిద్దరూ కూడా హీరోయిన్సే కాబట్టి నర్మదా గారు మంచి క్యారెక్టరే. ఆ క్యారెక్టర్‌కి ఏమాత్రం బేస్ అయితే తగ్గట్లేదు. మనం చూసుకున్నట్టయితే పక్కా పర్ఫెక్ట్‌గా ఉంది. ఇంక ప్రేమ గారి గురించి మాట్లాడుకున్నట్టయితే ప్రేమ క్యారెక్టరు ఫస్ట్‌తో పోల్చుకున్నప్పుడు స్టూడెంట్‌గా ఉండింది. స్టూడెంట్‌గా ఉన్న తర్వాత హౌస్ వైఫ్ అయితే అయింది. హౌస్ వైఫ్ అయిన తర్వాత ఇప్పుడు కొంచెము అంటే కొంచెం ఒక అబ్బాయి లవ్ చేయడం, ఆ అబ్బాయి మోసం చేయడం ఆ క్యారెక్టర్ అయితే ఉంది. కొంచెం డిస్టర్బెన్స్ క్యారెక్టర్ అయితే ఉంది అనేసి నేనైతే అనుకుంటాను. ఎందుకంటే అవమానాలు అన్నీ ప్రేమ క్యారెక్టరే. అన్ని క్యారెక్టర్స్ చూసుకున్నట్టయితే ప్రేమ క్యారెక్టర్‌కి కొంచెం డేంజర్ జోన్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రేమ క్యారెక్టర్ సీరియల్ నుంచి వెళ్ళిపోతుందనేసి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఎంతవరకు నిజమో అని తెలుసుకోవాలనుకుంటే ఇంక మనకు ఒక 10 డేస్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. 10 డేస్ తర్వాత మనకి కొత్త హీరోయిన్ రాబోతున్నారు. మీకు ప్రేమ లేకపోతే ఎలా ఉంటుంది? 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' చూస్తారా లేదా అనేది కింద కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై.